లోపల గుడిలకేంచి బయటకు వచ్చిన తర్వాత గుడిలో ఉన్న పబ్లిక్ని చూసిన తర్వాత బయట పబ్లిక్ ఎట్లుంటారు అసలు ఏం కథ అన్న ఆలోచన వచ్చి బయటకు వస్తే మొత్తము ఎటు చూసిన జనసందోహమే. 9 గంటల వరకే 1,00,000 మంది పబ్లిక్ దర్శనం చేసేసుకున్నారు. ఇప్పుడు ఇంకా పబ్లిక్ అందరు కూడా ఈ మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో స్వామికి ముఖద్వారము శ్రీకృష్ణదేవరాయ మండపం అంటారు కదా, గోపురం ఇది శ్రీకృష్ణదేవరాయ గోపురం దగ్గర ఎదురుగుండే గేటు మెయిన్ గేట్ అంటారు. ఆ గేటు ముందట అందరు దీపాలు వెలిగించుడు, కొబ్బరికాయలు కొట్టుడు, స్వామికి మొక్కులు తీర్చుకున్నాడు. అంటే వాళ్ళు మొక్కు లోపల గుడిలకు పోయిన తర్వాత ఎటు చేయనియరు కాబట్టి బయట వాళ్ళ మనసులో ఉన్న కోరికలను కోరుకొని ఆ దీపాలు వెలిగించుడు, 365 దీపాలు వెలిగించుడు, ఒత్తులతోటి వెలిగిస్తారు కదా 365 ఒత్తులతోటి, అసలు అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటున్నారు ఆడపిల్లలు మగపిల్లలు అంతా కూడా. అట్లనే పబ్లిక్ని చూసినట్టయితే ఈ పబ్లిక్ అంతా ఎక్కడికేంచి వస్తున్నారు, ఏం కథ, ఏ ఊర్లకేంచి వస్తున్నారు అని అనిపిస్తుంది. మొత్తం పబ్లిక్ అంతా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాలకేంచి వస్తున్నారు. తమిళనాడు పబ్లిక్ కూడా కనబడరు ఇదివరదాకా నాకు. చాలా చాలా ప్రాంతాలకేంచి దూర ప్రాంతాలకేంచి వస్తున్నారు. నిన్నటి వరకు ఉన్న జనం ఒక ఎత్తు, ఈరోజు కొండ మీదకి వచ్చే జనము ఇంకొక ఎత్తు. ఈ శ్రీశైలం కొండను సిరిగిరి పర్వతం అందురట, శ్రీ పర్వతం అందురట, శ్రీశైలము అందురట. శ్రీ అనే పదం ముందుకుండడానికి కారణం ఏంటంటే శ్రీ అంటే సంపద, శైలము అంటే పర్వతము. ఆ సంపద ఉన్నటువంటి పర్వతము, ఆ సంపదనిచ్చేటటువంటి పర్వతం కాబట్టి ఈ పర్వతానికి, ఈ కొండకు ఆ స్వామిని మొక్కుకోవడానికి ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు. పబ్లిక్ని చూస్తుంటే నిజంగా ఉత్సాహం అనిపిస్తుంది. మీద ఎర్రటి ఎండ దంచి కొడుతున్నది కానీ పబ్లిక్ చూడండి, వానబడ్డ ఎండొచ్చిన లెక్కలేదన్నట్టుగా స్వామికి దండం పెట్టుకోవడానికి ఎట్లా వస్తున్నారో. ఇంతమంది పబ్లిక్ని చూసిన తర్వాత ఈ కొండకి ఇంత ప్రాశస్త్యం ఎందుకున్నది, ఇంత మహిమ ఎందుకున్నది అని ఆలోచిస్తే చరిత్రలో చాలా ముచ్చట్లున్నాయి. ఒక లెక్క ప్రకారము చంద్రగుప్తుడు అనే రాజు ఉంటుండేనంట. ఇక్కడ మల్లికాపురం అనేటటువంటి ఒక ఊరు ఉంటుండేనంట. ఆ ఊరు రాజు చంద్రగుప్తుడు. ఆయన స్వామి సన్నిధానం కిందనే దగ్గరనే ఉన్నటువంటి రాజు కూడా 12 సంవత్సరాలు వేటకు పోయేసి వచ్చి రాజ్యాలను ఏలుకుంటూ పోయేసి వచ్చి తిరిగి 12 ఏళ్ళ తర్వాత వచ్చి ఆయన బిడ్డను ఆయననే కామించి నేను ఈమెనే పెళ్లి చేసుకుంటా అనేటటువంటి లొల్లి ఉంటుందంట. ఈ లొల్లికి ఆ పిల్ల ఏం చేస్తుందంటే చంద్రగుప్తుని బిడ్డ పారిపోయి శ్రీశైలంకి వచ్చి స్వామిని కొలుసుకుంటుంటుందంట. చిన్నప్పటి నుండి ఆమె పెద్ద స్వామి భక్తురాలట. స్వామిని కొలుసుకొనికి ఇక్కడికి వచ్చి మల్లికా కుసుమాలు అంటే మల్లెపూలు, ఆ మల్లెపూలతోటి స్వామికి పూజ చేస్తుంది కాబట్టి మల్లికార్జునుడు అయిండు ఆ స్వామి. అట్లనే ఆ పేరుతోటే స్వామికి ఇప్పుడు జరుగుతున్న పూజలన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే ఒక భక్తురాలు ఇచ్చినటువంటి మల్లెపూలతోటి పూజ చేయించుకున్నందుకు స్వామిని మల్లికార్జునుడు అనడము నిజంగా. అట్లనే పాండవులు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారట. అట్లనే శ్రీరామచంద్రుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాట. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. ఇంత గొప్ప క్షేత్రంలో ఒక దిక్కు వచ్చిపోయేటోళ్ళు వచ్చిపోతుంటే కింద భజనలు చేసేటోళ్ళు భజనలు చేసుకుంటున్నారు. ఆ భజనోళ్ళని అందరినీ ఇట్లా పోయి కలుద్దాం పండి. మీదికేంచి చూస్తే మనకు కింద భజనలు చేస్తున్నారు కదా పబ్లిక్ అంతా. వీళ్ళందరూ శివమాల వేసుకొని భజన చేస్తున్నటువంటి పబ్లిక్. వీళ్ళు శివమాల వేసుకొని భజనలు చేసుడే కాదు, అక్కడ స్వామికి అభిషేకం చేస్తున్నారు. ఒకసారి అభిషేకం కూడా చూద్దాం రండి. అక్కడ వాళ్ళందరూ భజన చేసుకుంటుంటే యువతల బంధుకు వస్తే మంచిగా స్వామికి పంచామృతాలతోటి అభిషేకం నడుస్తుంది. మనం లోపల గర్భగుడిలో స్వామి అభిషేకం చూడలేకపోయినాం కానీ మనకు అదృష్టం మంచిగున్నది, మన కళ్ళు పుణ్యం చేసుకున్నాయి కాబట్టి ఇక్కడ స్వామిని పెట్టి నందిని పెట్టి వినాయకుడిని పెట్టి అభిషేకం చేస్తున్నారు. పుట్టమన్నుతోటి ఇక్కడ శివయ్యను చేసిండ్రు. చేసి ఆయనకు విభూతితోటి అభిషేకం చేసి విభూతితోటి అలంకారం చేసిండ్రు. మొత్తము ఇక్కడనేమో పంచామృతాలతో అభిషేకం చేస్తుండ్రు. ఈ రోజు స్వామికి నీళ్ల అభిషేకం చేసి ఒక చెంబెడు నీళ్లు స్వామి నెత్తి మీద పోసి శివయ్య నాకు ఇంతనే స్థాయి ఉంది, నాకు ఇంతనే తాహతుంది, నాతోటి ఇంకేం కాదు, నేను పాల్గొనుకొచ్చే పరిస్థితిలో లేను స్వామి, అయినా కూడా నువ్వు నన్ను చూడాల్సిందే అంటే స్వామి బోలాశంకరుడు కాబట్టి ఆయన ఎట్లాంటి పూజ చేసినా నీళ్లు నెత్తి మీద నీళ్లు పోసి కొంచెం మారేడు పత్రి పెట్టినా కూడా సరేరా నీకున్నదే సంతోషం అనుకుంటా అని మనని అనుగ్రహిస్తాడు. పుట్టమన్నుతోటి చేసినటువంటి శివలింగము ఎంత
అందంగా తయారు చేసారు. వాళ్ళకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధ అంతా కూడా అందులో కనబడుతున్నది. అట్లాగే స్వామిని అమ్మను గణేశయ్యను అందరినీ కూడా మంచిగా ఫోటో పెట్టి ఇక్కడ పూజ చేసుకుంటూ అభిషేకాలు నడిపిస్తుండ్రు. అటు ఒక దిక్కునేమో భజన నడుస్తుంది, ఇంకొక దిక్కునేమో అభిషేకం నడుస్తుంది. ఎక్కడి నుండి స్వామి? కర్ణాటక గంగావతి, కొప్పల జిల్లా గంగావతి నుంచి వచ్చాము. అందరూ కడప, రాయలసీమ, వన్నగొండ, హైదరాబాద్, కర్నూలు అందరూ కలిసి ఉండము. ఇక్కడ అందరూ చేసేది 10 రోజులు అయింది శివ. యువతల బంధుకు వస్తే ఇంకొక స్వామి, పెద్ద స్వామి నువ్వేం స్వామి? గురుస్వామి. గురుస్వామి విజయవాడ పంతులు గారిని. విజయవాడ పంతులు స్వామి. అయ్యో, ఈ స్వామికి మన తెలుగు వచ్చమ్మ, మంచిగా మాట్లాడుకోవచ్చు. స్వామి ఏం కథ? కర్ణాటక వాళ్ళు అందరూ వచ్చి ఇంత జాగ్రత్తగా ఇంత శ్రద్ధగా పూజలు. కర్ణాటకలో ఇప్పుడు మా 94 నుంచి శివమాల ధరించుతాం. పెద్ద పెద్ద గురుస్వామి 94 నుంచి 94 నుంచి కూడా మేము కంటిన్యూగా వేసుకుంటూ వస్తూనే ఉన్నాం. తర్వాత మాకు గురుస్వాములు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. నేను పంతులు గారినైనా సరే వాళ్ళు పెద్ద పెద్ద గురుస్వాములు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మహానుభావులు. వాళ్ళు శిష్యులను కూడా తయారు చేసుకొని ఒక 100 మందిని 150 మందిని తీసుకొస్తారు. ఆ సంకల్పన వాళ్ళకి ఉండాలని కూడా నేను శివని మరీ కోరుతున్నానమ్మా. ఈ రోజు శివరాత్రి లోపల దర్శనం చేసుకుంటే మహాభాగ్యం, అంతకంటే ఇంకొక విషయమే లేదనేటటువంటి మాట. మరి మీరు బయట అంతా అభిషేకాలు చేస్తారు అంటే ఏం ఆలోచన? అంటే వేయాల్సిన అంటే అభిషేకం స్వామివారి అన్ని లింగ దర్శనం అన్నీ అయిపోయినాయి. అందరికి కూడా పెద్ద పెద్ద గురుస్వాములు వాళ్ళు 100 మంది 150 మంది 200 మంది 200 కట్టుకుని ఆ స్వామి అందరినీ తీసుకుని వస్తారు. వాళ్ళందరూ మేమేదో మామూలుగా ఇలా వచ్చేసి చేస్తా ఉన్నాము. అభిషేకం సపోర్టింగ్గా ఉంటామని పెద్ద పెద్ద నాకాడి పెద్దవాళ్ళు ఉన్నారు. మనం అయ్యగారులోనే వయసులో పెద్దవాళ్ళు కాదు బాబా, స్వదేశంలో పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా అంటే స్వామి నీ పేరేమి? జనార్దన్ శివ. మా 3 సంవత్సరాలు మాలేసినాను. 3 సంవత్సరాలు చిన్న కడుగురు స్వామి, కర్నూలు జిల్లా చిన్న కడుగురు, ఆదోని మండలం. వీటికి వచ్చి చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా అభిషేకం వచ్చినాను మేడం. ఆంధ్రతో అందరు కలిసి చేస్తున్నాం శివ. కర్నూలు నుండి మేడం. పెదనెల్లూరు గ్రామము. మేము దాదాపు ఇక్కడ చేయబట్టి 25 35 ఏళ్ళుగా వస్తుంది. మేము దాదాపు ఎందుకంటే శివయ్య సంతోషము మా సంతోషము. ఎక్కడ మనసులో ఎక్కడుంటే అక్కడ ఉంటాడు స్వామి శివయ్య. అక్కడ దూరం దగ్గర అని కాదు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన తలుచుకుంటే లేని చోటు అంటూ లేదు. ఖచ్చితంగా అది ఈ రోజు కార్యక్రమాలు దాదాపు ఇక్కడ స్వామి ఇక్కడ గంగావతి నుంచి వస్తాడు. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము అన్ని అరేంజ్ చేసుకుంటాడు స్వామి. మేమంతా ఇక్కడ అంత సహకారంతో సపోర్ట్. ఈ రోజు అభిషేకము, ప్రసాదం పెట్టిస్తారు ఒక పూట. శివరాత్రి కదా, మేము తెలంగాణలో బాగా ఒక్క పొద్దులు ఉంటాము. మీరు ఉండే వాళ్ళు ఉంటారు. పొద్దు నుంచి గంగ కూడా ముట్టని వాళ్ళు ఉన్నారు. చేసే వాళ్ళు చేస్తారు. ఎవరు పద్ధతి వాళ్ళదే. తినే పంచామృతం మాత్రం ఇస్తాం అంతే. సాయంత్రం మామూలు పళ్ళు పలహారాలు ఖర్జూరా ఇస్తారు స్వామి ఒక పొద్దు వాళ్ళకు. మామూలు అన్ని మామూలు ఇది ఉంటది. ఎన్ని రోజుల నుండి ఉన్నారు ఎప్పుడు పోతారు మళ్ళీ? ఇక్కడ మేము 10 days అయింది మేడం వచ్చి. మామూలు తేరు ఎక్కిన తర్వాత వెళ్ళిపోతాం మేము. తేరు శుక్రవారం వెళ్తాం. శుక్రవారం రథం తిరిగినాక రథం ని చూసుకొని దండం పెట్టుకొని ఇక వెళ్ళిపోతారు. స్వామి ఇప్పుడు 41 రోజులు మాలలు వేసారు కదా, ఈ మాల తీసేది ఎప్పుడు? మాల తీసేది పాగాలంకరణ చూసిన తర్వాత మేడం. పాగాలంకరణ చూసిన తర్వాత తీస్తారు. పాగాలంకరణ చూసిన కానీ అందరు లోపలికి వెళ్ళాలంటే కాదు కదా మేడం. దాదాపు చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల జనాలు ఉన్నారు. అందరు లోపలికి వెళ్ళాలంటే కాదు. ఆయన స్థలంలో ఎక్కడ తీసినా ఒకటే, కానీ కొంతమంది ముందరనే తీస్తున్నారు. కానీ అలా తీయకూడదు. కానీ మా శివస్వాములకు విన్నవించుకునేది ఒకటే, ముందర తీయకండి, పాగాలంకరణ అయిపోయినాక తీయండి, అది మంచిది. ఇప్పటిదాకా పాటలు అంటే పాటలు మీదికెంచి చూస్తే జోరుగా వాయించిన అన్ననే చేతికి సూది పెట్టుకొని కూడా ఏమన్నా నీ భక్తి స్థలకుండా గింతగానము ఏమైంది? కళ్ళకి వాడిపోతుందా ఏమి? లేదు స్వామి కంటే ఎక్కువైనది ఏముంది. ఇంకా ఇక్కడ నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది స్వామి. నేను మాల బట్టి 26 సంవత్సరాలు అయింది.
నేను భజన చేయబట్టి 30 సంవత్సరాలైంది. నేను చిన్న వయసులోనే, మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామము. నేను 96 నుండి భజన పోతున్నాను. చిన్నప్పటి నుంచి మా ఊర్లో శివమాల అనేది తెలియదు ఎవరికి. శివుడు అనేది తెలియదు, వారం అనేది తెలియదు. ఎప్పుడైతే శివదీక్ష వచ్చిందో సోమవారం శివుడు, శనివారం ఆంజనేయ స్వామి, శుక్రవారం అమ్మవారు, బేస్తారము సాయిబాబా, బుధవారం అయ్యప్ప, మంగళవారం అమ్మవారు, ఆంజనేయ స్వామి వారికి అని అప్పుడు తెలుసుకున్నాము. సోమవారము శివాలయం పోతాము, శనివారం ఆంజనేయ స్వామి గుడి పోతాం. స్వామి మాకి మాల అనేది పవిత్రమైనది. మాలలో దొరికే ఆనందం ఎప్పటికీ దొరకదు, ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు, మరి జన్మ దొరకదు. మొత్తం వస్తా స్వామి, ఆల్రౌండర్. మన సొంతమే స్వామి. ఒక స్వాములు ఈయన గురువులు అనుకో, ఈయన దగ్గర ఒకరికి ఆడ చేసుకునేది, పీకలు బుడుకునేది. పాట మంచి శ్రీశైలం గిరులలో నా మల్లయ్యో నీ నామెంతో మధురమాయే మల్లయ్యో. ఊగే 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 ఉయ్యాల మన సామి ఉయ్యాల. నల్లమాల అడవుల్లో ఊగే ఉయ్యాల మన సామి ఉయ్యాల. ఓగే 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 ఉయ్యాల మన సామి ఉయ్యాల. స్వామి మొత్తం శ్రీశైలంలో ఉన్న దేవుళ్ళని అందరిని ఒక్కపారు ఉయ్యాలలో ఊగించినావు స్వామి. ఈ రోజు డోలు పట్టుకున్న స్వామి, ఇంకొక స్వామి మామూలుగా డోలు కొట్టడానికి ఏళ్ళుంటే చాలు అనుకున్నా, కానీ ఏళ్లకు కట్టెపుల్లలను కూడా చుట్టుకొని డోలు కొట్టచ్చు అనేది ఈ పిల్లగాని చూస్తున్నా. ఏ ఊరు, ఏం కథ? మాది కోడుమూరు మండలం పులకుర్తి గ్రామం. మేము 15 ఏళ్ళ నుంచి నేను ఇది డోలు కొడుతున్నాను. శ్రీశైలంకి వస్తున్నాము ప్రతి సంవత్సరం. ఆ స్వామి నా గురువు. అదే డోలు స్వామి గురువు, ఈ డోలు స్వామి. ఈ స్వామికి కట్టెలు కట్టుకోవాలని ఆ స్వామి నాకు నేర్పించినది గురువు. ఒకసారి చూపెట్టు స్వామి. ఓ ఏమో పిలాస్టర్ వేసుకొని కట్టెలు పట్టుకొని, చీపుడు పుల్లలు కాదు కదా స్వామి, డబ్బలు డబ్బు పుల్లలు. డబ్బ పుల్ల ఇక్కడ బొంగులు కడతారు కదా, బొంగులు అవి దెబ్బలు అవి. బొంగులు ఏవి తిన్నతో కొడితే సౌండ్ కొద్దిగా. ఏళ్ళతోటి కొట్టు, ఈ పుల్లతోటి కొట్టు. ఒకసారి చూపెట్టి ఇట్లా. ఇప్పుడు మామూలుగా స్వామి డోలు కొడుతుంటే పాడుతుంటే ఎంతసేపు పాటలు వీళ్ళు జరసేపు పాపకే బాగుంది. మాకేమో మాకు ఆనందం అనిపిస్తుంది. ఇంకా ఆనందమే అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా పాడే కొద్దీ, వాళ్ళు ఆరుమానం వచ్చే కొద్దీ మాకు డోలు కొట్టేది ఆనందం వస్తుంది మాకు. ఓం నమ శివయ్యని పిల్ల చిన్న పలుకవు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. గజముఖ వరదుడు శ్రీ విఘ్నరాయులు వారే మన్నారా స్వామి, నిన్నెవరే మన్నారు స్వామి. ఓం నమ శివయ్యని పిల్ల చిన్న పలుకవు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరే మన్నారు స్వామి. హరిహరి పుత్రుడు అయ్యప్ప స్వామి వారేమన్నారా స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఓం నమ శివయ్యని పిల్ల చిన్న పలుకవు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి.
స్థిరమున్న ఉన్న గంగమ్మ తల్లి వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. మంచిగా పబ్లిక్ అందరూ వచ్చి పాటలు వింటున్నారు. పిల్లలందరూ కూర్చొని భజనలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను ఇగో బుడ్డోడు గిడైతే 3 ఏళ్ల పిల్లగాడు ముద్దుగున్నాడు. 3 ఏళ్ల పిల్లలు కూడా వచ్చి ఈరోజు శివరాత్రి సందర్భంగా 5 ఏళ్ల పిల్లగాడు వీడు చిన్నగా లేత పిల్లలు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మంచిగా మన సాంప్రదాయము, మన భక్తి, మన అలవాట్లు, మనకున్నటువంటి పద్ధతులు అన్ని పిల్లలకు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అంతా కూడా. ఇక్కడ ఇంకొక చిన్న సామి వచ్చిండు, హార్మోన్ వాయించే సామి. ఇప్పటిదాకానేమో పెద్ద సామి వాయించిండు. శ్రీశైల శిఖరాణ కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన వెలిచాము మల్లయ్య నిలిచాము భక్తులమయ్య వెలిచాము మల్లయ్య నిలిచాము భక్తులమయ్య శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన వెలిచావు మల్లయ్య నిలిచావు భక్తులమయ్య వెలిచావు మల్లయ్య నిలిచావు భక్తులమయ్య. కైలాస శంకర దీక్షతో నిన్ను మేము కైలాస శంకర దీక్షతో నిన్ను మేము సేవించు వారికి నెరవేర్చు కోరికలయ్యా మల్లయ్యా చందన వర్ణ వస్త్రము జుట్టి జ్యోతిర్ముడి నెత్తిన పెట్టి చందన వర్ణ వస్త్రము జుట్టి జ్యోతిర్ముడి నెత్తిన పెట్టి శివ శివయని పాడుతూ మేము ధరించి శ్రీశైలమును మల్లయ్య మల్లయ్య నీ చరణములు మల్లయ్య నీ చరణములు నిన్ను నమ్మినామయ్య శ్రీశైల కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన వెలిచావు మల్లయ్య వెలిచాము భక్తులమయ్య వెలిచావు మల్లయ్య వెలిచావు భక్తులమయ్య. ఓ అమ్మనే వాళ్ళు పరవశంతో భజన చేసుడు, ఇక్కడ వీళ్ళు పాటలు పాడు. బంగారు తండ్రి నీ పేరేంది? శివవర ప్రసాద్. శివవర ప్రసాద్ నాయన నువ్వు చిన్నగా పాడుతున్నాడు పిల్లగాడు ఆలు రాగం తీసిండా అంటే ఎక్కడో ఉన్నారు. ఆమె ఎవరు నేర్పిండ్రు పాటలు గిట్టలంతా? యమ్నూరు సార్ అని ఫోన్ లో నేర్పినాడు. ఎంగానూరు సార్ ఫోన్ లో నేర్పిండా? వారి నువ్వు స్వామి నువ్వు ఫోన్ లో నేర్చుకుంటే ఇట్లుంటే నీ అంగా సార్ దగ్గర పోయి నేర్చుకుంటారు. పెద్ద పోటుగాను అయితే పాటలు పాడు ఇట్లా. ఇది మళ్ళీ ఇది ఎవరు నేర్పిండ్రు? యమ్నూరు శ్రీనివాసు సార్ అని నేర్పినారు సార్. ఇది కూడా యమ్నూరు శ్రీనివాసు సారే. పాటలు కూడా ఆయన్ని సార్కు శనార్థులు చెప్పింది చంద్రబాబు అని చెప్పు. మంచిగా నేర్చుకో. రేపటి రోజు ఏమను అసలు అందరు పక్కకి నీ పేరు ఇట్లా రాసుకోవచ్చు మంచిగా శివప్రసాద్ అని. మీ దయ అందరి దయ ఉంటే అలాగే శివవర ప్రసాద్ నువ్వు నీ పాని మీద నువ్వు
బాగా ధ్యానం పెట్టి నేర్చుకో తమ్మి. మంచి కాళ్ళు ఉన్నది నీకు, అందరికి ఉండదు ఇటువంటి కాదా. చిన్న పిల్లగాడు లేతగా ఉన్నాడు, చదువుకుంటున్నావా? చదువుకున్నాడు ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ బైపీసీ. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అంట. చదువుకుంటే చదువుకున్నావు కానీ ఒక బంధుకు చదువుకో, ఒక బంధుకి ఇది చేసుకో, మంచిదా? శ్రీశైలంలో భక్తులు ఇట్లా ఒక దిక్కు అభిషేకాలు, ఇంకొక దిక్కు భజనలు అద్భుతంగా నడుస్తున్నది. శివరాత్రి కార్యక్రమం అంతా కూడా గుడి ప్రాంగణం అంతా ఒకెత్తు, ఇటు బయటకు వచ్చినాక భక్తుల భజనలు అన్నీ ఒకెత్తు.